చరిత్ర గతిని మార్చిన మన ఈ విశ్లేషణకు స్వాగతం. భౌగోళిక పరిస్థితులు ఒక దేశ భవిష్యత్తులు ఎలా మారుస్తాయో తెలుసుకోవడం ఎప్పుడూ భలే ఆసక్తికరంగా ఉంటుంది కదా. ఈరోజు మనం అమెరికా చరిత్రలో అత్యంత కీలకమైన ఒక భారీ భౌగోళిక అడ్డంకి గురించి మాట్లాడుకోబోతున్నాం. అవే అపలాచియన్ పర్వతాలు. కెనడా నుంచి అలబామా వరకు విస్తరించి ఉన్న ఈ పర్వత శ్రేణి ఒక అగ్రరాజ్యంగా అమెరికా ప్రయాణాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. అసలిదంతా ఎలా జరిగిందో లోతుగా విశ్లేషిద్దాం. ఇక్కడొక అద్భుతమైన వైరుధ్యముంది. ఒకప్పుడు వందల ఏళ్లపాటు వలసదారులకు ఒక భయంకరమైన శాపంగా, అస్సలు దాటలేని గోడగా కనిపించిన ఈ భౌగోళిక కారాగారం నిజానికి ఆ దేశానికొక వరంగా ఎలా మారింది? చరిత్రను మలుపు తిప్పిన ఈ ఆసక్తికరమైన పజిల్ గురించే మనమీరోజు విప్పబోతున్నాం. ఈ మొత్తం కథను మనం 6 కీలక దశల్లో చూద్దాం. అవేంటంటే: వరంగా మారిన శాపం, పురాతన పర్వతాల రహస్యం, వలసదారులకు కదలని గోడ, అమెరికాను ఏకం చేసిన భౌగోళికం, ఆ గోడను బద్దలుకొట్టిన మార్గం, ఆఖరుగా పారిశ్రామిక విప్లవానికి ఇంధనం. మొదటి విభాగం: వరంగా మారిన శాకం. అసలు ఈ పర్వతాలు ఎందుకు అంత అగమ్యగోచరంగా ఉండేవో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా పర్వతాలు అనగానే మనకు అమెరికా పశ్చిమ భాగంలో ఉన్న రాకీ పర్వతాలు లాంటివో గుర్తొస్తాయి. అవి 14,000 అడుగులకు పైగా ఎత్తులో మంచుతో కప్పబడి చాలా ప్రమాదకరంగా కనిపిస్తాయి. కాని ఈ అపలాచియన్ పర్వతాల గరిష్ఠ ఎత్తు నార్త్ కరోలినాలోని మౌంట్ మిచిల్ వద్ద కేవలం 6,684 అడుగులు మాత్రమే. ఎత్తు తక్కువే కదా, సులువుగా దాటేయవచ్చు అనిపిస్తుంది కదూ. అక్కడే ఉంది అసలు చిక్కు. ఇవి కేవలం ఎక్కి దిగే ఒకే ఒక శిఖరం కాదు. దట్టమైన అడవులు, లోతైన ఇరుకైన లోయలతో ఒకదానికొకటి సమాంతరంగా ఉండే ఒక సంక్లిష్టమైన రిడ్జ్ అండ్ వ్యాలీ చిక్కుముడి. ఈ భౌగోళిక చిక్కుముడే ఆనాటి ప్రయాణికులకు అసలైన సవాలు విసిరింది. ఇక రెండవ విభాగం: పురాతన పర్వతాల రహస్యం. అపలాచియన్ పర్వతాల గురించి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం వాటి వయస్సు. ఇవేవో సాధారణ పర్వతాలు కావు. భూమి చరిత్రలోనే అత్యంత పురాతనమైన నిర్మాణాలలో ఇవి ఒకటి. ఒకసారి 480 మిలియన్ సంవత్సరాల క్రితం టైమ్లైన్ను గమనిస్తే ఉత్తర అమెరికా, ఆఫ్రికా ఖండాల టెక్టానిక్ ప్లేట్లు నెమ్మదిగా ఒకదానికొకటి ఢీగున్నాయి. ఆ సమయంలో ఏర్పడిన ఈ పర్వతాలు ఎంత ఎత్తు ఉండేవో తెలుసా? ఆకాశాన్ని తాకేలా దాదాపు 30,000 అడుగుల ఎత్తులో, అంటే నేటి మన హిమాలయాలకు దీటుగా ఉండేవి. కాని లక్షల సంవత్సరాల పాటు గాలి, వర్షం, నీరు నిరంతరంగా వీటిని కోసివేయడం వల్ల ఆ భారీ శిఖరాలు అరిగిపోయి నేడు మనం చూస్తున్న ఈ 6,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నాయి. మరొక అద్భుతమైన విషయమేమిటంటే, భూమిపై ఉన్న ఖండాలన్నీ కలిసి పాంజియా అనే ఒకే ఒక సూపర్ కాంటినెంట్గా ఉన్నప్పుడు ఈ అపలాచియన్ పర్వతాలు సెంట్రల్ పాంజియా పర్వతాలు అనే ఒక భారీ శ్రేణిలో భాగం. ఖండాలు విడిపోయిన తర్వాత సరిగ్గా అదే రాతి నిర్మాణాలు ఈరోజు మొరాకోలోని యాంటీ అట్లాస్ పర్వతాలుగా, యూకేలోని స్కాటిష్ హైలాండ్స్గా, స్కాండినేవియాలోని పర్వతాలుగా విడిపోయాయి. అంటే అమెరికాలో ఉన్న ఈ పర్వతాల మూలాలు ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించి ఉన్నాయో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మూడవ విభాగం: వలసదారులకు కదలని గోడ. ఈ అపారమైన భౌగోళిక చరిత్ర అంతా ఒక ఎత్తైతే, మానవ చరిత్రలోకి ప్రవేశించిన తర్వాత ఈ పర్వతాలు సృష్టించిన ప్రభావం మరొక ఎత్తు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కీలకమైన పదం ఈ ఫాల్ లైన్. ప్రారంభ వలసదారులు తమ సరుకులను, ముఖ్యంగా పొగాకు, కలప వంటి వాటిని రవాణా చేయడానికి పూర్తిగా నదులపైనే ఆధారపడేవారు. కాని అట్లాంటిక్ తీరం నుండి లోపలికి కేవలం కొన్ని డజన్ల మైళ్లు ప్రయాణించుగానే ఈ నదులు అపలాచియన్ పర్వతాల రాతి నిర్మాణాలను తాకి జలపాతాలుగా మారిపోయేవి. పడవలు వెళ్లడానికి ఏమాత్రం వీలు లేకుండా ఈ ఫాల్ లైన్ ఒక అదృశ్య సరిహద్దులా వారి ప్రయాణాన్ని అక్కడికక్కడే నిలిపివేసింది. అయితే ఈ పర్వతాల పట్ల అందరి అనుభవం ఒకేలా లేదు సుమా. వేల సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న స్థానిక అమెరికన్లకు మాత్రం ఈ పర్వతాలు ఒక సురక్షితమైన ఇల్లు, బలమైన కోటలాంటివి. ముఖ్యంగా ఉత్తరాన ఉన్న ఇరాక్ వాయిస్ సమాఖ్య ఈ భౌగోళిక పరిస్థితులను ఉపయోగించుకుని వాణిజ్యాన్ని పూర్తిగా తమ గుప్పిట్లో ఉంచుకుంది. కాని మరోవైపు బ్రిటిష్ పాలకులు ఈ పర్వతాలను రాజనీతిగా వాడుకున్నారు. 1763లో ఒక రాయల్ ప్రకటన ద్వారా వలసదారులు ఈ పర్వతాలను దాటడాన్ని వారు పూర్తిగా నిషేధించారు. వారి ఉద్దేశం ఒకటే: ఆ ప్రజలందర్నీ తీర ప్రాంతానికే పరిమితం చేసి సులభంగా పన్నులు వసూలు చేస్తూ వారిని తమ నియంత్రణలో ఉంచుకోవడం. 4వ విభాగం: అమెరికాను ఏకం చేసిన భౌగోళికం.
బ్రిటీష్ వారు పన్నులు వసూలు చేయడానికి, వలసదారులను అడ్డుకోవడానికి ఈ పర్వతాలను ఒక సాధనంగా వాడుకున్నారని చెప్పుకున్నాం కదా. కానీ వారు ఊహించని విధంగా ఈ అడ్డంకి అమెరికా చరిత్రను ఒక కొత్త మలుపు తిప్పింది. ఇక్కడ అచ్చం ఒక ప్రెషర్ కుక్కర్ లాంటి పరిస్థితి ఏర్పడింది. ఏకంగా 150 సంవత్సరాల పాటు 13 వలస రాష్ట్రాల ప్రజలు ఈ అపలాచియన్ గోడను దాటి పశ్చిమం వైపు అడుగు పెట్టలేకపోయారు. దానివల్ల వారంతా తీరప్రాంతానికే పరిమితమైపోయారు. పక్కకి విస్తరించలేక పైకి మరియు లోపలికి నిర్మించడం మొదలుపెట్టారు. అలా బోస్టన్, న్యూయార్క్, ఫిలదెల్ఫియా లాంటి జనసాంద్రత గల లోతైన ఓడరేవులున్న మహానగరాలు ఏర్పడ్డాయి. పశ్చిమానికి వెళ్లలేక వాణిజ్యం మొత్తం ఉత్తర దక్షిణాల మధ్య జరగడం ప్రారంభమైంది. అలా ఒకరిపై ఒకరు ఆర్థికంగా ఆధారపడటం వల్ల వారి మధ్య ఒక ఏకీకృతమైన ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ గుర్తింపు పుట్టుకొచ్చింది. అమెరికా అనే ఒక కొత్త దేశం ఆవిర్భవించడానికి అవసరమైన పునాది ఈ ఏకాభిప్రాయం నుండే పడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 5వ విభాగం గోడను బద్దలుకొట్టున్న మార్గం. మరి ప్రెషర్ కుక్కర్ ఎప్పటికీ అలా మూసి ఉండలేదు కదా. ఎట్టకేలకు ఆ గోడ బద్దలయ్యే సమయమొచ్చేసింది. ఎత్తైన కొండలగుండా ప్రయాణించలేనప్పుడు ఒక పగులు లేదా రంధ్రం కోసం వెతకడం సహజం. అలా అపలాచియన్ పర్వతాల్లో దొరికిన మార్గమే కంబర్లాండ్ గ్యాప్. 1775లో డానియల్ బూన్ అనే మార్గదర్శకుడు, అతని బృందం కలిసి ఈ గ్యాప్ గుండా చెట్లను నరుక్కుంటూ సుమారు 200 మైళ్ల పొడవైన ఒక దారిని సృష్టించారు. దీనినే వైల్డ్నెస్ రోడ్ అని పిలిచేవారు. అయితే ఇది నేటి జాతీయ రహదారి లాంటిది అనుకోకండి. ఇది బురదతో నిండిన అత్యంత ప్రమాదకరమైన, నిటారుగా ఉండే కఠినమైన దారి. బండులు విరిగిపోయేవి, బరువులు మోసే జంతువులు ప్రాణాలు కోల్పోయేవి. అయినా సరే ఎట్టకేలకు ఒక దారైతే దొరికింది. అయితే ఈ విస్తరణ ఏమంత ప్రశాంతంగా జరగలేదు. వలసదారులు ఒక్కసారిగా పశ్చిమం వైపు చొచ్చుకురావడం మొదలుపెట్టడంతో తరతరాలుగా ఆ భూముల్లో నివసిస్తున్న చెరోకీ మరియు షానీ గిరిజనులకు ఇది తీవ్రమైన ముప్పుగా మారింది. తమ పూర్వీకుల భూములను, తమ ఉనికిని కాపాడుకోవడానికి వారు గట్టిగా ప్రతిఘటించారు. దీని ఫలితంగా వలసదారులకు, స్థానిక తెగలకు మధ్య భయంకరమైన హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇది అమెరికన్ విస్తరణ చరిత్రలో ఒక అత్యంత కఠినమైన వాస్తవం. ఆ ఘర్షణలు, కష్టాలు అన్నీ ఒకెత్తైతే ఇక్కడ ఈ అంకి చూడండి. కేవలం కొన్ని దశాబ్దాల్లోనే అక్షరాల 3 లక్షల మంది వలసదారులు ఆ కంబర్లాండ్ గ్యాప్ గుండా ప్రవహించి ఓహియో నదిలోయలోని విశాలమైన మైదానాల్లోకి ప్రవేశించారు. వరదగేట్లు ఒక్కసారిగా తెరుచుకున్నట్లుగా అమెరికా అకస్మాత్తుగా స్వేచ్ఛ పొంది ఏకంగా పసిఫిక్ మహాసముద్రం వైపు తన ప్రయాణాన్ని అత్యంత వేగంగా ప్రారంభించేసింది. ఇక చివరిదైన 6వ విభాగం పారిశ్రామిక విప్లవానికి ఇంధనం. అలా కదలని గోడ ఎట్టకేలకు బద్దలైంది కదా అని ఆ పర్వతాల పాత్ర అక్కడితో ముగిసిపోలేదు. పశ్చిమాన అమెరికా విస్తరిస్తున్న కొద్దీ ఈ పర్వతాలకు అద్భుతమైన ద్వంద్వ వారసత్వం తోడైంది. భౌగోళికంగా చూస్తే ఈ పర్వతాల లోపల దాగి ఉన్న అపారమైన బొగ్గు నిల్వలు అమెరికన్ పారిశ్రామిక విప్లవానికి ఒక పవర్ఫుల్ ఇంజన్గా మారాయి. 100 సంవత్సరాలకు పైగా దేశంలోని కర్మాగారాలకు శక్తినిచ్చింది, లక్షలాది ఇళ్లను వెచ్చగా ఉంచింది ఈ బొగ్గే. ఇక రెండవది సాంస్కృతిక వారసత్వం. ఈ పర్వతాలలోని లోతైన ఏకాంత లోయలు బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధం లేకుండా ఉండిపోవడం వల్ల అక్కడి ప్రజల సంస్కృతి, జీవన విధానం ఒక ప్రత్యేకమైన గుర్తింపు నేర్పార్చుకుని నేటికి చెక్కుచెదరకుండా నిలిచిపోయాయి. ముగింపుగా ఒక్కసారి ఈ విషయం ఆలోచించండి. ఈరోజు విశాలమైన హైవేలు ఈ రాళ్లను చీల్చుకుని వెళుతున్నాయి. జెట్ విమానాలు ఈ శిఖరాల మీదుగా రెప్పపాట్లు ఎగిరిపోతున్నాయి. ఇప్పుడు ఇవి ఏమాత్రం ఒక అడ్డంకి కావు. కాని ఒక సూపర్ పవర్గా ఆ దేశం ఏర్పడటానికి అసలైన పునాదులు ఇప్పటికీ ఆ పురాతన శిలల్లోనే పదిలంగా ఉన్నాయి. ఒకవేళ ఆ పర్వతాలు ఆనాడు అలా వలసదారులను అడ్డుకోకపోయి ఉంటే వారు ఏకతాటిపైకి వచ్చి ఇంత బలమైన దేశంగా ఏర్పడేవారా? ఆధునిక సాంకేతికతతో మనం ఎంత ఎత్తుకు ఎదిగినా సరే ఆ ఎదుగుదలను శాసించేది మాత్రం మన కాళ్ల కింద ఉన్న భౌగోళిక పరిస్థితులే కదా.